క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? నేటి వాక్య ధ్యానంగా యేసుక్రీస్తు రిక్తుడిగా చేసుకున్న విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని చదువుతుంటున్నాం. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏమిటి? యేసు దేవుడైనప్పటికీ తానే దాసుని రూపం ధరించుకొని పరిపూర్ణ విధేయతను కనపరిచాడు. మానవునిగా జన్మించక ముందు స్థానంలో తాను తండ్రితో సమానంగా ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు. దైవత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మన కొరకు తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధపరిచాడు. కుమారుడైన దేవుడు ఆ రక్షణ కార్యాన్ని మన కొరకు నెరవేర్చాడు. పరిశుద్ధాత్ముడు ఆ రక్షణ కొనసాగించుటకు మనకు సహాయపడుతూ ఉన్నాడు. మానవాళి యొక్క గొప్ప శత్రువు పాపమే. అది మానవ జాతిని అంతటినీ దేవుని నుండి దూరపరిచింది. తెగిపోయిన ఈ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుటకు క్రీస్తు పరలోకం నుండి దిగివచ్చుటకు మరియు మానవరీతిగా కనబడుటకు నిర్ణయించుకున్నాడు. మనలను రక్షించి తిరిగి తండ్రి వద్దకు తెచ్చుటకు ఆయన తన దైవిక హక్కులను, పరలోక భాగ్యాలను, వాటి మహిమలను అన్నీ వదిలి మానవ రూపంలో జన్మించాడు. తనను తానే రిక్తుడిగా చేసుకున్నాడు అంటే ఆయన దేవునిగా ఉండడం ఆపేశాడని కానీ, లేక దైవత్వాన్ని పరలోకంలోనే వదిలేసి వచ్చాడని కానీ దాని అర్థం కాదు. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు తనకున్న దైవిక హక్కులను దుర్వినియోగపరచలేదని దాని యొక్క అర్థం. దేవునిగా కనిపించుటకు బదులుగా ఆయన పరిచర్య చేసే సేవకునిగా కనిపించాడు. ఆయన సంపూర్ణ దేవుడైనప్పటికీ తన పరిపూర్ణ విధేయతను కనపరిచాడు. అట్టి విధేయత కేవలం సేవకునిగా ఉండుటలో మాత్రమే కాక, ప్రతి విధమైన అవమానాలు, తిరస్కారాలు ఎదురైనప్పుడు చివరకు మనలను రక్షించుట కొరకు పొందిన శిలువ మరణంలో కూడా కనిపించింది. ఈ కారణం కొరకే ఆయన ప్రత్యేక రీతిలో జన్మించాడు. దేవుని పోలిక నుండి మనుషుల పోలికకు తగ్గించుకున్నాడు. సర్వాధికారి స్వరూపం నుండి దాసుని స్వరూపానికి తగ్గించుకున్నాడు. తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ప్రియ స్నేహితులారా, నేడు క్రీస్తు నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించావా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ యేసు ప్రభువా, నీవు సంపూర్ణమైనటువంటి దేవుడువు, అలాగే సంపూర్ణమైనటువంటి మానవుడు. నీవు మా కొరకు రిక్తునిగా చేసుకున్న విధానముకై నిన్ను స్తుతిస్తుంటున్నాము. నీవు మా కొరకు నీ మహిమను వదులుకున్నట్లే మేము కూడా నీ కొరకు మా ప్రఖ్యాతులన్నీ వదిలి నిన్ను సేవించుటకు మాకు కృప దయచేయండి. నీ గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.